అయితే మొత్తానికి మరి బయ్యా సన్నీ యాదవ్ మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అయితే. అంటే అది మనం చెప్పలేం మేడం. జనజీవన అంటే స్రవంతిలోకి అతనికి ఏమైనా రావడానికి హెచ్చరికలు వచ్చుంటాయా ఇకపై ఇప్పుడు అతని మనకి ప్రాథమిక హక్కులకి? ఎందుకంటే జరిగిన ఇన్వెస్టిగేషన్ చాలా టాప్ లెవెల్ దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయం కాబట్టి ఈజ్ ఇట్ లైక్లీ అంటే ఆయనకి ఇంకా వీడియోలు చేయొద్దని కానీ ఇలాంటి వీడియోలు చేయొద్దని కానీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉండవు కదా? తనకి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మనం భావించలేము. కానీ తన ఒక భయంలోనో లేదు అంటే తను ముందస్తు చర్యల్లో భాగంగా లేదంటే ఈ ఇష్యూ అంతా సద్దుమణినాక రావాలని అనుకోవడం కానీ జరిగి ఉండాలి. అట్లాంటిది అయ్యి ఉంటుంది తప్ప తను అంటే ఇవి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఇక్కడ ఉండు ఎలాగ తప్పించుకొని ఉండు అని అయితే చెప్పరు. తనకు తానుగా తన మీద ఉన్న బెట్టింగ్ యాప్ల కేసుల విషయంలో కానీ ఎన్ఐఏలో ఇది ఎన్ఐఏ అనే విషయము ఈ టెర్రరిజం అనే విషయము చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఏమైనా తను అదుపులోకి వచ్చినా లేదంటే అప్రెన్షన్లోకి వాళ్ళు తీసుకునే అవకాశం తను ఇచ్చిన పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని తను ముందు జాగ్రత్తగా ఏదన్నా హైడింగ్లో ఉండాలి. రైట్. తప్పితే ఎక్కడ అరెస్ట్ చేసినట్టయితే మనకు ఆధారాలు లేవు, బయట డిస్క్లోజర్ ఎక్కడ చేయలేరు.